హాయ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ అయితే చాలామంది కొన్ని విషయాల్లో ఎలా ఉంటారంటే టైం బాగున్నప్పుడే అన్నీ చేసుకోవాలి అనే క్యాలిక్యులేషన్‌తో ఫిక్స్ అయ్యి ఉంటారనమాట ఇంకా. టైం బాగున్నప్పుడే. దానికి ఒక లిమిట్ అంటూ ఏముంటదండి? సిట్యుయేషన్స్ అప్ అండ్ డౌన్స్ అనేది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలానే అచ్చటా ముచ్చట అనేవి చిన్న రీజన్స్ అనేవి చిన్నవి మనకి లైఫ్‌లో రావు కదా! సో, అంటే ఈవెన్ ఒక పసిబిడ్డ ఇంటికొస్తాడు. మన టైం బాగోనప్పుడు మనం ఎందుకులే ఆళ్ళ చేతిలో పెట్టేది, ఆ పిల్లోడి చేతిలో పెట్టలేదు ఏంటిలే. లేదు ఒక పెళ్ళైన కొత్తగా వచ్చిన ఆడపిల్లొస్తది, లేకపోతే కడుపుతో ఉన్న పిల్లొస్తది, లేతే ఏదో సంథింగ్ జరుగుతాయి. మన మన పరిస్థితి అంత బావుందంటే ఇప్పుడు ఆళ్ళకి మనం పెడతానికి ఎప్పుడైనా బాగున్నప్పుడు పెట్టొచ్చులే అని వాళ్ళనుకొని, ఇంట్లో వాళ్ళు ఎనకలాగని లేతే ఎనకమాల పెద్దవాళ్ళు అనుకోని, ఇలాంటియి అయితే నేను చాలా వరకు నేను నా సరౌండింగ్స్‌లో గానీ, లేతే చాలా వరకు వింటూ ఉంటాను. మీరు వినే ఉండుంటారు. సో, ఇది అంత రైట్ ఒపీనియన్ కాదేమోనని నాకనిపిస్తది. ఎందుకంటే మన టైం బాగున్న రోజు వాళ్ళు మన గుమ్మం తొక్కొచ్చు, తొక్కకపోవచ్చు. వాళ్ళకంత అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు మన దగ్గరికొచ్చింది ఇది లక్షో, కోటి రూపాయలో పని కాదు మన టైం బాగున్నప్పుడు చేయడానికి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్సు వగైరా ఇలాంటివంటారా? మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తప్పదింక. టైం బాగుంటే ఇలా చేస్తాం, బాగోకపోతే ఇలా చేస్తాం అనేది ఉంటది. బట్ ఏదో 500కి, 1000కి మన సాటిస్ఫాక్షన్‌గా చేసే పనులు గూడా టైం బాగున్నప్పుడే మనం చెయ్యాలి, టైం బాగున్నప్పుడే పెట్టాలి, చెయ్యాలి అని క్యాలిక్యులేట్ చేసుకుంటే అది మనకే లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేనితనంగా అయిపోతుందేమో. సో, ఎప్పటియప్పుడు చిన్ని ముచ్చట్లయితే మనం తీర్చుకోవాలి. ఏమున్నా లేకపోయినా ఉన్నంతలో అనేది నా ఒపీనియన్. మరి మీరెంతవరకు అగ్రీ అవుతారో నాకు తెలియదు. అన్నీ షేర్ చేసుకుంటున్నట్టే ఇదైతే షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక టాపిక్ ఉంది. ఎలా అంటే చాలామంది అనుకుంటారు, ఏంటి ఈవిడ డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది, లేకపోతే ఈ అబ్బాయి ఏంటి ఇలా డిఫరెంట్‌గా ఉన్నాడు, ఇలా ఎందుకు ఆలోచించరు, అలా ఎందుకు చేయరు, అలా ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు చేయరు అని క్వెషన్ బ్యాంకుల్లో నాలాంటి వాళ్ళకి మరీ ఎక్కువొస్తాయి. యాక్చువల్‌గా ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈవెన్ నాతో సహా నేనే చెప్పే ఆన్సరు. ఏంటి అంటే అది డిజైనింగ్ అనేది మనకు మనం చేసుకుని మనం పుట్టేది కాదు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పైన భగవంతుడు చేస్తాడు. ఆయన చేసి మన తలరాత రాసి మన కిందకి పంపిస్తాడు. ఏ కులం, ఏ మతం, దేనితో సంబంధం లేకుండా ప్రతీదీ కూడా జరిగేది అదే. భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఆయన చేసే పని ఇదే. ఏదైనా అయ్యుండొచ్చు. ప్రతి మత సారాంశం అదే. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పైన జరుగుతుంది. సో, మనం ఇలా ప్రతి ఒక్కడు మనం డబ్బున్నాడుగా పుట్టాలి, లేకపోతే బాధలు లేనాళ్ళుగా ఉండాలి, లేకపోతే మనకి కోటీశ్వరురాలు భార్య రావాలి, లేకపోతే కోటీశ్వరుడు భర్తగా రావాలి. మన లైఫ్‌లో అసలు బాధలే ఉండకూడదు. మన పిల్లలంతా డాక్టర్లు, ఇంజినీర్లు అయిపోవాలి. ఇక మన కోరికలకు హద్దుండవు. మనకు మనమే డిజైన్ చేసుకొని మనకు మనమే సాటిస్ఫై అయిపోతాం కదా! అంతా మన చేతుల్లో ఉంటే. సో, ఒకటి పైన చేసి పంపిస్తాడు. మనం ఇక్కడ అనుభవించాలి. ఇదైతే మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని నా ఒపీనియన్. ఏమంటారు?